ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది ఎదురు చూస్తున్న భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. 2 ఏళ్లుగా కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నుంచి కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. కానీ చాలామందికి ఒక పెద్ద సమస్య ఉంది. ఏ డాక్యుమెంట్లు కావాలి, ఎవరు అర్హులు? ఈ చిన్న పొరపాటు వల్ల దరఖాస్తు తిరస్కరించబడుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా చివర్లో చెప్పే ఒక డాక్యుమెంట్ లేకపోతే మీ అప్లికేషన్ ఆగిపోయే అవకాశం కూడా ఉంది. గతంలో చాలా మంది దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లు సరిగా లేక పెన్షన్ పొందలేకపోయారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకూడదంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే అర్హతలు, డాక్యుమెంట్లు ప్రభుత్వం ప్రకటించిన వివరాల ఆధారంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12 నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో కొత్త పెన్షన్ దరఖాస్తులు స్వీకరించనుంది. ఈసారి 4 ప్రధాన కేటగిరీలకు దరఖాస్తులు తీసుకుంటారు. వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, ఒంటరి మహిళల పెన్షన్, వికలాంగుల పెన్షన్. అయితే కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు. అర్హతలు మరియు డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ముందుగా అన్ని పెన్షన్లకు కామన్గా అవసరమయ్యే 5 ముఖ్యమైన పత్రాలు చూద్దాం. మొదటిది ఆధార్ కార్డు, రెండవది ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్, మూడవది రేషన్ కార్డు, నాలుగవది ఆదాయ ధృవీకరణ పత్రం, ఐదవది కుల ధృవీకరణ పత్రం. ఈ 5 పత్రాలు దాదాపు ప్రతి దరఖాస్తుదారుడికి అవసరం. మీ దగ్గర వీటిలో ఏదైనా లేకపోతే ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవడం మంచిది. ముందుగా వృద్ధాప్య పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలంటే అభ్యర్థి వయస్సు కనీసం 60 సంవత్సరాలు ఉండాలి. చాలామంది 58 లేదా 59 సంవత్సరాల వయస్సులోనే అప్లై చేయాలని ప్రయత్నిస్తారు. అలా చేస్తే అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంది. అందుకే మీ వయస్సు ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ రికార్డుల్లో 60 ఏళ్లు పూర్తయినట్లు ఉండాలి. ఇప్పుడు వితంతు పెన్షన్ గురించి తెలుసుకుందాం. ఈ పెన్షన్ కోసం కామన్ డాక్యుమెంట్లతో పాటు మరొక ముఖ్యమైన పత్రం అవసరం. అదే భర్త మరణ ధృవీకరణ పత్రం. ఈ సర్టిఫికెట్ లేకపోతే దరఖాస్తు ప్రాసెస్ ముందుకు వెళ్ళకపోవచ్చు. అందువల్ల ముందుగానే డెత్ సర్టిఫికెట్ సిద్ధం చేసుకోండి. ఒంటరి మహిళల పెన్షన్ కోసం కూడా ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు పెట్టింది. కామన్ డాక్యుమెంట్లతో పాటు విడాకుల ధృవీకరణ పత్రం అవసరం. అది కోర్టు లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల ద్వారా జారీ చేయబడినది కావాలి. కేవలం వేరుగా ఉంటున్నామని చెప్పడం సరిపోదు. సరైన ఆధారాలు ఉండాలి. వికలాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలనుకునేవారు సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలి. చాలామంది సాధారణ మెడికల్ రిపోర్ట్ సరిపోతుందని అనుకుంటారు. కానీ ప్రభుత్వం గుర్తించిన సదరం సర్టిఫికెట్ ఉండాలి. అందుకే మీ దగ్గర సర్టిఫికెట్ లేకపోతే ముందుగానే పొందేందుకు ప్రయత్నించండి. జూన్ 12న దరఖాస్తు ఇచ్చిన వెంటనే పెన్షన్ మంజూరు కాదు. ముందుగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు. మీ వివరాలు, డాక్యుమెంట్లు, అర్హతలు అన్నీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారు. అందుకే అప్లికేషన్లో తప్పులు లేకుండా జాగ్రత్తగా వివరాలు నమోదు చేయండి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి. చాలామంది చివరి నిమిషంలో డాక్యుమెంట్ల కోసం తిరుగుతుంటారు. మీరు అలాంటి పరిస్థితి ఎదుర్కోకుండా ఇప్పుడే అన్ని పత్రాలను ఒక ఫైల్లో సిద్ధం చేసుకోండి. జూన్ 12 వచ్చిన వెంటనే సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకునేలా ప్లాన్ చేసుకోండి. మరి మీ ఇంట్లో లేదా మీ బంధువుల్లో ఎవరు కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నారు? కామెంట్లో మీ జిల్లా పేరు చెప్పండి. ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనుకుంటే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, పెన్షన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.